నిజంగా చాలా టఫ్గా ఉందన్నమాట. ఎందుకంటే వీళ్ళకి చాలామందికి ఏరియాలో తెలుగు అనేది కొంత కొంత వచ్చిందన్నమాట. మనకి అసలు కన్నడ అసలు రాదు కదా. ఉత్సవం కదా అని నైటే వచ్చి కళ్యాణోత్సవంకే వస్తారు. స్వామి తిరు కళ్యాణోత్సవం జరుగుతుంది. అప్పుడు వచ్చి ఆ తిరు కళ్యాణోత్సవం భాగవహించుకొని తర్వాత పొద్దున్నే రథోత్సవంకే వస్తారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఊరు వాడ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆనందని. నేను ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో మధుగురి ఆ టౌన్ సమీపంలో జక్కనహళ్ళి అనే గ్రామంలో ఉన్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మనందరికీ ఒక స్టార్ హీరో పుట్టినటువంటి ఊరు అన్నమాట ఇది. సో ఆయన ఎవరో కాదు, అర్జున్ సర్జా. సో మన తెలుగు ప్రేక్షకులందరూ అతన్ని అర్జున్ అని చెప్పి పిలుస్తుంటారనమాట. సో అర్జున్ గారు తెలుగు కాదు, తమిళ్ కాదు, కన్నడ కాదు, మలయాళం కాదు, సో మొత్తం టోటల్గా సౌత్ ఇండియా సూపర్ స్టార్ అని చెప్పి చెప్పచ్చు అనమాట. సో మన తెలుగులో అయితే మరి ముఖ్యంగా మనందరికీ బాగా గుర్తొచ్చేది ఒకే ఒక్క సినిమా, ఆ తర్వాత జెంటిల్మెన్ అనే సినిమా, ఆ తర్వాత ఎన్నో చిత్రాలు తెలుగులో. మొదటగా మనీలో మనగాడని చెప్పేసి, కోనసీమ కుర్రాడని చెప్పేసి, ఈ విధంగా మా ఊర్లో గోపాలుడని పాత సినిమాలన్నీ కూడా చేశారు. సో మన ఈ తరం వారికి చెప్పాలంటే కొంత మనకి జెంటిల్మెన్ అనే సినిమా, ఒకే ఒక్కడు, ఆ తర్వాత శ్రీ మంజునాథ్లో ఆ భక్తుడి పాత్రలో ఎలా చేశారో మనందరికీ తెలుసు. శ్రీ ఆంజనేయం అనే చిత్రంలో నితిన్ గారితో చేయడం జరిగింది. తర్వాత శ్రీ మంజునాథ్ అయితే హనుమాన్ జంక్షన్ అనే సినిమాలో అక్కడ మన జగపతి బాబు ప్లస్ మరి అర్జున్ గారు వీళ్ళిద్దరూ చేయటం జరిగింది. సో ఈ విధంగా ఎన్నో చిత్రాల్లో దాదాపుగా అన్ని భాషలు కలిపి 150 పైగా చిత్రాల్లో అర్జున్ గారు యాక్ట్ చేయడం జరిగింది. సో అంతటి ఒక మంచి హీరో పుట్టినటువంటి ఊరు ఇది జక్కనహళ్ళి అనమాట. సో అక్కడికి వెళ్ళేసి ఈ గ్రామంలో వాళ్ళ ఇల్లు ఎక్కడుందో, వాళ్ళ రిలేటివ్స్ ఎక్కడున్నారో వాళ్ళని అడిగేసి మరికొంత ఇన్ఫర్మేషన్ మనం తీసుకొని మన వీడియోలో చూపుతాం. సో పదండి వెళ్దాం. అది ఇల్లే అక్కడే సింపుల్గా ఉంది. ఫామ్ హౌస్ ఫారం హౌస్ తర తోట. ఎప్పుడైనా వస్తుంటారు సార్? ప్రతి శనివారం శుక్రవారం సాయంకాలం వాళ్ళు అక్క చెల్లెలు ఉంటే వస్తుంది, అమ్మాజమ్మ వస్తుంది వాళ్ళు అంతే, చెల్లెలు వస్తూ ఉంటారు అంతే. బెంగళూరు నుంచి ఇక్కడికి పోతూ ఉంటారు. శనివారం ఇక్కడ దేవస్థానంతో పూజ చేసుకొని మొత్తం రిటర్న్ సాయంకాలం పోతూ ఉంటారు. అర్జున్ గారు ఎప్పుడైనా వస్తారు సార్? వారు ఎక్కువ రేరు వచ్చేది, వాళ్ళు జాతర టైంలో వస్తారు అంతే. వాళ్ళు జాతర టైంలో ఇంటికి వస్తారు. సో వస్తే ఇంకా అదే అన్నమాట. ఇదే అదే ఫార్మ్ హౌస్ ఎంట్రన్స్ ఎట్ సార్ అక్కడి. ఎవరు ఉంటారు అక్కడ? ఎవరు ఉండదు అంటే తోట కాసే వాళ్ళు ఇద్దరు ఉంటారు, వాచ్మెన్ తరు ఉంటారు అంతే. వాళ్ళ వాచ్మెన్లు కాదు, ఫారం వర్కర్స్. వాళ్ళ రిలేటివ్స్ అయితే ఇక్కడ వాళ్ళు ఉండరు, అక్కడ ఉండరు. అంత నియర్ అంత ఏం లేదు. పెద్ద ఉండరు. పేరు తెలుసు, రామకృష్ణప్ప అని. రామకృష్ణ అని వాళ్ళ పేరు. రామకృష్ణ గౌడాస్. థ్యాంక్ యూ సార్. సరే. నిజంగా మనకి అర్జున్ గారి గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పవసరం లేదన్నమాట. సో ఆయన మొదట్లో కెరీర్ స్టార్టింగ్లో మా ఊరిలో గోపాలుడని, తర్వాత కోనసీమ కుర్రాడని, ఆ తర్వాత మనీలో మొనగాడి అని చెప్పేసి ఈ విధమైనటువంటి సినిమాలు అనేవి కూడా చాలా సినిమాలు తెలుగులో మొదటగా తీయడం జరిగింది. ఆ తర్వాత మనకి బాగా గుర్తు జెంటిల్మెన్ అనే సినిమా 1993లో వచ్చింది కదా. ఆ సినిమాలో ప్రత్యేకించి చెప్పవలసిన లేదు. ఆ సినిమా దాదాపుగా ఎంత సూపర్ హిట్ అయిందో.
ఆ సినిమా ద్వారానే ప్రముఖ డైరెక్టర్ శంకర్ గారు కూడా తన కెరీర్ని ప్రారంభించారన్నమాట. ఆ తర్వాత వచ్చిన ఒకే ఒక్కడిలో ఎలా ఉంటుందో తెలుసు. అసలు ఆ ఫైట్స్ కానీ ఆ యాక్షన్ కానీ సూపర్గా ఉంటాయన్నమాట. సో అందుకే అతనికి ఆ ఫైట్స్ బాగా చేస్తాడు కాబట్టి అతనికి యాక్షన్ కింగ్ అని పేరుంది. సో తర్వాత వచ్చినటువంటి శ్రీ ఆంజనేయం కానీ, హనుమాన్ జంక్షన్ కానీ, ఈ విధంగా ఎన్నో చిత్రాలు తెలుగు వారిని అలరిస్తూనే ఉన్నాడు ఇప్పుడు కూడా. ఆ తర్వాత తమిళ సినిమాలు, తెలుగు సినిమాలు, కన్నడ సినిమాలు ఎన్నో దాదాపుగా సౌత్ ఇండియాలో అన్ని భాషల్లో ఆయన సినిమాలు చేయడం జరిగింది. దాదాపుగా 150 పైన సినిమాలు చేయడం జరిగింది అనమాట. మీరు ఇక్కడ పని చేస్తారా? మీ తెలుగు రాదా మీకు? తెలుగు మీకు వచ్చండి తెలుగు తెలుగు వచ్చా మీకు? తెలుగు రాదు. తెలుగు మాట్లాడారా? నేను దీనిలో ట్రాన్స్లేట్ చూడండి. నిజంగా వీళ్ళకి తెలుగు రాదనమాట. కొంత మనకు కూడా ఇబ్బంది ఉంది. మాట్లాడారా? వాట్ ఇస్ దిస్? ಅದು సమాధి. ఇది ఏమంటే చిరంజీవి ఉండరు కదా, వాడ అమ్మది ఆ అబ్బాయిది, అన్న ఇది ముగ్గురుది. అది అర్జున్ సర్జా మమ్మీ డాడీ బ్రదర్. సో ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఈ సమాధులు వచ్చేసి అర్జున్ సర్జా గారి వాళ్ళ మదరు ఫాదరు సమాధులు అనమాట. ఓకే తెలుగు మాట్లాడుతున్నాను. షర్ట్ మన కోసం నిజంగా అయితే ఇక్కడ మన కోసం వీళ్ళు మనతో పాటు వస్తున్నారు, మనకి ఏదన్నా కొంత చెబుదామని. బట్ ఏంటంటే వాళ్ళకి పూర్తిగా కొంతమందికి ఇక్కడ ఉన్న మనతో పాటు వచ్చే అతనికి తెలుగు రాదు, మనకేం కన్నడ రాదు. సో ఎలా అయితే మేము మన హీరో అర్జున్ సర్జా గారి గురించి మనం తెలుసుకుందాము. ఆ గ్రామంలో కూడా వెళ్ళేసి కొంత ఇన్ఫర్మేషన్ మనం తీసుకుందాము. సో చూడొచ్చు ఇక్కడ ఇది అర్జున్ సర్జా గారి బ్రదర్ అన్నమాట ఈ సమాధి వచ్చేసి. సో డైరెక్టర్, కన్నడ డైరెక్టర్, కన్నడ సినిమాలు తను తీయడం జరిగింది అనమాట. సో ఆ తర్వాత ఏది చిత్తి ప్రసాద్, అర్జున్ సర్జా తండ్రి సత్యప్రసాద్, ప్రసాద్ రామస్వామి. సో ఉట్టూరు రామస్వామి. సో వాళ్ళ ఫాదర్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి అర్జున్ సర్జా గారి మదర్. సో ఇవన్నీ కూడా నీట్గా వీళ్ళు ఏంటంటే వాళ్ళ సిస్టర్ వస్తుంటుందా ఇక్కడ? ఓ అక్క సిస్టర్ ಹಾಗೆ ಮಾಸ್ಟರ್ ಆಗಿದ್ರು, ಗಿಲ್ టీచర్ ಆಗಿದ್ರು. సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఆ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అక్కడికి వస్తుంటారు అన్నమాట. అర్జున్ సర్జా గారు అర్జున్ గారు ఎప్పుడు ఏదైనా జాతర జరిగినప్పుడు ఇప్పుడు ఇయర్లీ వన్స్ అట్లా వస్తుంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రెగ్యులర్గా వారం ఇక్కడికి వస్తుంటారు అన్నమాట. ఇది ఇక్కడ ఏంటంటే బెంగళూరు దగ్గర కాబట్టి ఇక్కడికి వస్తుంటారన్నమాట. ఓకే అర్జున్ సర్జా. ఫోటోస్ గెస్ట్ హౌస్ అర్జున్ సర్జా వీడు వస్తారంటే ವರ್ಷಕ್ಕೊಂದ್ಸಲ ಅಂದ್ರೆ ఇయర్లీ వన్స్ ఈడ ఇది మన విలేజ్లో ఫస్ట్ ఊర్లో లేదా ఇల్లు మనీ? లేదు ఫస్ట్ ఆడుంది. ఎక్కడ ఉండింది ఓల్డ్ లేదు ఈడ. ఇప్పుడు ప్లేస్ లేదా ప్లేస్ అయినా లేదు ప్లేస్ కూడా ఇదే పుట్టిన ప్లేస్. పుట్టిన ప్లేస్ ఇదే. సో అర్జున్ గారు పుట్టిన ప్లేస్ అన్నమాట ఇదే. సో ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి అతను సినిమా ఆర్టిస్ట్గా అయిన తర్వాత అతను చెన్నైలో
చెన్నైలో స్థిరపడిపోయారు అన్నమాట ఆయన. సో అప్పుడప్పుడు ఇయర్లీ వన్స్ అట్లా వస్తుంటారు కదా, ఇయర్లీ వన్స్ వస్తుంటారు అన్నమాట. సో ఇక్కడికి వస్తుంటారు ఆయన. సో దీనికి సంబంధించి ఏమాత్రం ఫొటోస్ కానీ ఏమీ లేవా ఇక్కడ? ఎవరి ఫొటోస్ లోపల ఉన్నాయి? ఇది ఉంది సో ఫొటోస్ ఏంటండి, సో మన అర్జున్ గారి ఫోటో అయితే చూడొచ్చు అనమాట. ఇదిగో ఇక్కడ. సో అర్జున్ గారు ఇక్కడ ధ్రువ సర్జా మనందరూ తెలుసు కదా, ధ్రువ సర్జా. సో చిరంజీవి సర్జా, ధ్రువ సర్జా. ధ్రువ సర్జా డెత్ చనిపోయారు కదా, చనిపోయారు ఎవరు? చిరంజీవి. చిరంజీవి సర్జా ఓ మేనల్లుడు, సిస్టర్ కూతురు, సిస్టర్ కొడుకు. సో వీళ్ళిద్దరు వచ్చేసి అర్జున్ గారి మేనల్లుడు అనమాట. సో వాళ్ళలో ఒక అతను చనిపోవడం జరిగింది, మనందరం ఇంతకుముందు చూసాము. సో మనకైతే ధ్రువ గారు మనకు తెలుసు, ధ్రువ గారు. సో అదే ధ్రువ గారు వాళ్ళ బ్రదర్స్ అనమాట, ఇక్కడ ఉన్నారు. సో అర్జున్ గారు అయితే ఇక్కడికి వస్తుంటారు. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే ఉంటుంటారు అనమాట. సో వాళ్ళ సిస్టర్ ఇక్కడికి వస్తుంటారు అప్పుడప్పుడు, సిస్టర్ అయితే ఇక్కడికి వస్తుంటారు. సో మనం ఇప్పుడు ఊర్లో అయితే ఇల్లు ఏం లేదా? ఇదే ఇల్లు. చిన్నప్పుడు ఆయన పుట్టింది కూడా ఇక్కడే. సో అంటే ಫಸ್ಟ್ నుంచి ಕೂಡ ವಿಲೇಜ್ ಗೆ ದೂರಂగా ಸೊ ಅವರೆಲ್ಲ ಬೇರೆ ತಮ್ಮದಿನ ಕೊಟ್ಬಿಟ್ಟು ಹೊಲದಲ್ಲೇ ಕಟ್ಕೊಂಡರು ಜಮೀನಲ್ಲಿ ಆಸ್ತಿ ಒಳ್ಳೆ ಆಸ್ತಿ ಜಮೀನಲ್ಲಿ ಮನೆ ಕಟ್ಕೊಂಡು ಅವ್ರದ್ದು ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಇತ್ತಲ್ಲ ತಮ್ಮದಿರಿಗೆ ಬಿಟ್ಕೊಟ್ಬಿಟ್ಟವ್ರೆ. ಅಲ್ಲಿ ರಿಲೇಟಿವ್ಸ್ ವಿಲೇಜ್ లో ఉన్నారా? పేరు ఏమన్నా? పేరు ಅವ್ರ ಹೆಸರು ಏನಣ್ಣ? రామకృష్ణ. చాలా సైలెంట్గా ఒక మంచి ఎన్విరాన్మెంట్లో ఆ ఇల్లు ఉండటం జరిగిందనమాట. సో మొదటి నుంచి కూడా ఆయన ఇక్కడే చిన్నప్పటి నుంచి ఉన్నారు. నిజంగా చాలా టఫ్గా ఉందన్నమాట. ఎందుకంటే వీళ్ళకి చాలామందికి ఏరియాలో తెలుగు అనేది కొంత వచ్చిందనమాట. మనకి అసలు కన్నడ అసలు రాదు కదా, కొంత కోఆర్డినేషన్ అనేది కొంచెం కష్టంగా ఉంది. బట్ ఏంటంటే ఎంత కోఆర్డినేషన్ అయినా పెద్ద విషయం ఏం కాదు అది, కాకపోతే కొంత టైం పడుతుంది. సో వాళ్ళ సంబంధించి రిలేటివ్స్ ఇక్కడ పక్కన ఉన్న దేవస్థానం దగ్గర ఉన్నారంట. సో ఆయన దగ్గరికి వెళ్తే కొంత ఇన్ఫర్మేషన్ మనకు రావచ్చు. సో ఫ్రెండ్స్, మనం అయితే అర్జున్ సార్జా గారి గురించి, అంటే సార్జా అనేది పక్కన పెడితే మనం అంతా తెలుగు ప్రేక్షకులను అర్జున్ గారు అని పిలుస్తుంటాం. సో అర్జున్ గారి గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనకి ఊర్లో చెప్పాలంటే అక్కడ వాళ్ళ రిలేటివ్స్ అనేవాళ్ళు కొంత వేరే ఊరు వెళ్ళటం జరిగిందనమాట. సో అయినప్పటికీ ఇక్కడ ఈ గుడి పూజారి గారు ఉన్నారు. ఎందుకంటే ఈ గుడితో ఎక్కువగా అర్జున్ గారి ఫ్యామిలీకి సంబంధం ఉందన్నమాట. ఇక్కడ జాతర జరిగేటప్పుడు కూడా ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమం అంతా కూడా వాళ్ళు ముఖ్య పాత్ర వహిస్తుంటారు. సో ఆ క్రమంలో మనతో పాటు ఉన్నారు పూజారి గారు. సో ఆయన మనతో కొన్ని విషయాలను పంచుకుంటారు. కొంత తెలుగు అనేది కొంత అటు ఇటుగా ఉండొచ్చు, బట్ ఏంటంటే మనం అర్థం చేసుకునే ప్రయత్నిద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. మీ పేరండి? విష్ణు అంతటి. సార్ ఇప్పుడు ఎలా ఉండేది మీ సాన్నిధ్యం అర్జున్ గారితో? ఎలా రిలేషన్ ఎలా ఉండేది? ಸರ್ ಅರ್ಜುನ್ ಸರ್ಜಾ ಅವರು ನಮ್ಮೂರಿಗೆ ಈ ಊರಿನ ಗೌಡ್ರು. ಈ ಊರಿನ ಗೌಡ್ರು ಅಂದ್ರೆ ಜಕ್ಕನಹಳ್ಳಿ ಅವರ ಹುಟ್ಟೂರು. ಅವರು ಜಕ್ಕನಹಳ್ಳಿ ಸ್ವಂತ ಊರು, ಹುಟ್ಟಿರೋ ಊರು ಇದೇ ಊರು. ಅವರು ಚಿಕ್ಕುಡುನಲ್ಲಿ ఓదిద్దు, ಸ್ವಲ್ಪ ಬೆಳೆದಿದ್ದೆಲ್ಲ ఇల్లేనే. ఏమన్నా మీరు కొంచెం ఏమన్నా తెలుగు ఏమన్నా మాట్లాడటం ట్రై చేస్తారా? పర్లేదు, మాకు కొంచెం అర్థం అవుతుంది, అంటే ప్రేక్షకుల కోసం. వాళ్ళు పుట్టింటిదే ఇదే ఊరల్లే, జక్కేపల్లి. తర్వాత బెంగళూరుకి వెళ్ళిపోతారు. అంటే ఈ ఊరు వాళ్ళ గౌడాళికి, ಈಗ ಆಂಧ್ರలో రెడ్డిస్ ಅಂತ ಹೇಳಿ చెప్తారు కదా, గౌడకి అంటే కన్నడದಲ್ಲಿ గౌడ ಅಂತ. వాళ్ళు ఇప్పుడు ఈ రథోత్సవం జరిగేప్పుడు వాళ్ళు వచ్చి ఆ రోజన్ని వాళ్ళు పూజ చేసుకొని తర్వాత వెళ్తారు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు లక్ష్మీదేవి శక్తి ప్రసాద్ అని, వాళ్ళ అర్జున్ సర్జా ಅವರ ತಾಯಿ
వాళ్ళు వాళ్ళ అమ్మగారు. అమ్మగారు ఈ దేవస్థానంకి 2008 ಅದರಲ್ಲಿ ಅಧ್ಯಕ್ಷರು కమిటీ కమిటీ మెంబర్ అధ్యక్షురాగిದ್ರು. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ దేవస్థానం ఒక వైపు తిరిగింది, డెవలప్మెంట్ చేసింది. ఇప్పుడు ప్రతి వారికి ఒకరోజు పూజ జరుగుతుంది, ప్రతి వారానికి ఒక రోజు. ఇప్పుడు ప్రతిరోజు పూజ జరుపుతూ ఉంది. వాళ్ళు వచ్చి ఇదన్నీ డెవలప్మెంట్ చేసుకుని రాజగోపురము, ఇక్కడ అన్ని రథోత్సవము, ಹೊಸ రథోత్సవము, కొత్తది తేరు కూడా కొత్తది చెప్పేశారు. వాళ్ళన్నీ వచ్చి ఇప్పుడు ఇక్కడ అన్ని డెవలప్మెంట్ చేసి వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు అర్జున్ సర్జా వాళ్ళే వచ్చి ఇక్కడ అన్ని చూసుకొని ప్రతి ఒక సంవత్సరకే ఒక 100 సారి 2 సారి వచ్చి పోతారు. సంవత్సరానికి 1-2 సార్లు వస్తారు. 2 సార్లు వచ్చిపోతారు, ఖచ్చితంగా ఈ దేవాలయానికి వస్తారు. వాళ్ళు అన్ని వాళ్ళ అరుణ్ సర్జా వాళ్ళ ఇన్ఛార్జ్ దేవస్థానం అన్నీ వాళ్ళదే. వాళ్ళు దేవాలయం అభివృద్ధిలో వాళ్ళు కీలక పాత్ర, ముఖ్య పాత్ర వాళ్ళదే. ఇప్పుడు మనం బయట ఏదైతే చూసామో అక్కడ పోస్టర్ ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళే ఈ దేవాలయం నడిపించడంలో ముఖ్య పాత్ర కాబట్టి మన పోస్టర్ కూడా చూడడం జరిగింది. అర్జున్ సార్ అయితే 1-2 సార్లు ఈ దేవాలయం ఇక్కడ వాళ్ళు వస్తే అన్ని ఎల్లರೂ ఖుషియాಗಿ మాట్లాడతారు. ఇక్కడ వచ్చి అన్ని ఇక పూజా కైంకర్యము అందుకు భాగవహిస్తారు. ఇక్కడ వచ్చి 2 రోజులు ఇక్కడే ఉంటారు. రేపు రథోత్సవం కదా అని నైటే వచ్చి కళ్యాణోత్సవంకే వస్తారు. స్వామి తిరుకళ్యాణోత్సవం జరుగుతుంది. అప్పుడు వచ్చి ఆ తిరుకళ్యాణోత్సవం భాగవహించుకొని తర్వాత పొద్దున్నే రథోత్సవంకే వస్తారు. అన్ని వీడియోస్ మేము పంపిస్తాను, మీకు ఉండే పంపిస్తాను. మీరు ప్రధాన అర్చకుడు అండి? ప్రధాన అర్చకుడు. సో ఫ్రెండ్స్, ఇదనమాట ఈరోజు వీడియో. చాలా సంతోషంగా ఉంది. మనం యాక్చువల్గా ఏంటంటే మనందరికీ తెలుగు వారికి సుపరిచితం అర్జున్ గారు అంటే. సో ఎలాగైనా సరే అర్జున్ గారిని మన యూట్యూబ్ ఛానల్లో చూపించాలి. ఒక మంచి యాక్టరు, యాక్షన్ కింగ్గా పిలుచుకునేటువంటి ఒక మంచి హీరో ఎలాగైతే మనం ఇప్పుడు ఈ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నారని చెప్పి జక్కనహల్లి గ్రామం అనమాట. సో మనం రావటం జరిగింది. వాళ్ళ ఇంటిని చూపించాము అక్కడ. సో వాళ్ళ ఇంటికి సంబంధించి వాళ్ళ ఫాదర్ మదర్ సమాధులు కూడా చూపించడం జరిగింది, ఆ గ్రామాన్ని చూపించడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు అత్యంత ఇష్టపడేటువంటి ఈ ఇక్కడ నరసింహస్వామి దేవాలయం గ్రామంలో ఉందన్నమాట. ఒక పక్కన 2-3 కిలోమీటర్స్ దూరంలో. ప్రతి కార్యక్రమానికి కూడా వాళ్ళు ముందు ఇక్కడికి వచ్చేసి ఈ పూజా కైంకర్యాలు జరిపేసి తర్వాత మిగతా పనులన్నీ చేస్తుంటారు అన్నమాట. ఆ క్రమంలో ఈ దేవాలయంతో అనుబంధం ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ప్రధాన అర్చకుగా ఉన్నటువంటి పూజారి గారితో మనం మాట్లాడడం జరిగింది అనమాట. సో ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీక్షించిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.